ఈ యొక్క ఉత్సాహాన్ని మా మహిళా లోకాన్ని చూస్తుంటే చెరువు గట్ల కాడ ఉండాల్సినటువంటి బతుకమ్మ పండుగ మరి రోజు మన ఆఫీస్లో మన స్త్రీనిధి దగ్గర అత్యంత ఉత్సాహంగా జరుగుతుంది. చాలా సంతోషం. మరి ఈ సమావేశానికి వాఖ్యాతగా వ్యవహరించినటువంటి అనంత్ కిషోర్ గారికి, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ గారికి, అదేవిధంగా మరి స్త్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి గారికి, సిఓ మరి పేదలంటే ప్రతినిత్యం అందుబాటులో ఉండు పనిచేసినటువంటి దివ్య గారు, ట్రైబల్ ఏరియాలో పనిచేసినటువంటి దివ్య గారికి, అదేవిధంగా ఏఎండి మెప్మా జాన్సన్ గారికి, అదేవిధంగా ఇతర మండల సమైక్య మెంబర్స్కు, మరి బ్యాంకర్స్, స్త్రీనిధి షేర్ హోల్డర్స్ అందరికీ, ముఖ్యంగా మీరు అందరూ షేర్ హోల్డర్స్గానే మన వాళ్ళు చెప్పడం జరిగింది. మహిళా లోకానికి, అదేవిధంగా మహిళలకు సపోర్టుగా పనిచేస్తున్నటువంటి వివిధ శాఖలలో ఉన్నటువంటి మిగతా సమాజానికి, మిగతా ఉద్యోగులకు, పత్రికా మీడియా సోదరులకు, ఇందిరా గారికి, సరస్వతి గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా 11వ సర్వసభ్య సమావేశం, స్త్రీనిధి యొక్క 11వ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి ఈ బ్యాంకు ఇంత పెద్ద ఎత్తున రావడానికి కారణం ఏంది? ఈ స్త్రీ నిధి అని చూసినప్పుడు మరి 2011లో కొంతకాలంగా ఈ మైక్రో ఫైనాన్స్ వారు, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు, ప్రైవేటు వ్యక్తులు మన అవసరాలను, మన యొక్క రోజువారీ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మనం చేసే అప్పులు వాటి మీద వారు ఎరవేసి మరి వీళ్ళకి అవసరం ఉంది, ఈ ఆపత ఉంది, అది హాస్పిటలా, ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లల్ని చదివించడమా, లేదా ప్రైవేటు వైద్యం పొందడం కోసమా, లేదా ఇంట్లో ఒక పెళ్లి కార్యక్రమమా, లేదా ఏదైనా అవసరం కోసం, లేదా ఇంటి నిర్మాణమా, లేదా ఇతరత్ర ఏదైనా అత్యవసరం ఉంటే దాని టైంలో మన అవసరాన్ని వాళ్ళు సాకుగా లేదా వాళ్ళ అవకాశంగా తీసుకొని మరి ఎంతంటే అంత వడ్డీ ఇస్తారు అనే ఉద్దేశంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు, ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత చాలా మరణాలు కూడా జరిగింది. అప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా 2011లో. అప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఇవన్నీ చూసి అరే వీళ్ళకు ఒక స్త్రీనిధిలాగా ఏర్పాటు చేసుకోవాలి, ప్రభుత్వంది ఏదైనా ఒక సేఫ్టీ ఉంటుంది. అందుకనే మనం ప్రభుత్వ పాఠశాలలో ఖర్చు ఉండదు, ప్రభుత్వ వైద్యశాలలు అంటే మన కోసం చూస్తారు, ప్రభుత్వ ఉద్యోగం అంటే మనకు సెక్యూరిటీ ఉంటుంది, ఏదైనా ప్రభుత్వం అంటే మనది. కాబట్టి ప్రభుత్వం ద్వారా వీళ్ళకు ఒక సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఆర్థిక భద్రత ఉండాలి, ఆర్థిక సహకారం ఉండాలి అని ఈ యొక్క స్త్రీనిధిని 2011లో మరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాంటి ఆఫీసర్స్ యొక్క సూచనలు, సలహాలు, ఈరోజు లోకేష్ గారు కావచ్చు, దివ్య గారు కావచ్చు, ఈరోజు ఎట్లున్నారో ఆ రోజు కొప్పుల రాజు గారు కానీ, తర్వాత మన దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి మా ప్రిన్సిపల్ సెక్రటరీగా మరి కరుణ గారు, వారందరూ ఆ రోజు కొంతమంది కలెక్టర్స్గా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మహిళా కార్యక్రమాలు, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఇలాంటివన్నీ కూడా అవసరం ఉంటాయని ఏర్పాటు చేసిందే ఈరోజు స్త్రీనిధి. ఇంత పెద్ద ఎత్తున మీ యొక్క నిధికి కూడా ఇది కారణమైంది. దానికి మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే దాని వెనుక ఏంటిది పునాది, ఏంటిది కారణం? ఏదో ఒక కారణం ఉంటేనే కొన్ని కొత్త కొత్త విధానాలు వస్తాయి, కొత్త కొత్త పాలసీలు వస్తాయి, లేదా ఒక ప్రణాళికలు వస్తాయి. కాబట్టి దాని వెనుక ఈ స్త్రీనిధి వెనుక వాస్తవానికి మైక్రో ఫైనాన్స్ వల్ల ఇబ్బందులే మనకు ప్రధానంగా ఇదొక్కటి ఉంది. తర్వాత సెర్ఫ్ కూడా గత కొంతకాలంగా పేదరిక నిర్మూలన, ఈ పేదరికం ప్రతి ఇంటిని వేధిస్తున్నటువంటి సమస్య, ప్రతి ఊరిని వల్లకాడు చేస్తున్నటువంటి సమస్య. కాబట్టి పేదరిక నిర్మూలన జరగాలంటే మరి మహిళా ప్రగతి జరగాలి. మహిళా ప్రగతి జరిగినప్పుడే, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ ఇల్లు బాగుంటుంది, ఆ ఊరు బాగుంటుంది, ఆ సమాజం కూడా బాగుంటుందని ఏనాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రగతి. కాబట్టి ఈరోజు ఇంతో అంతో మనం అభివృద్ధి పదంలోకి వచ్చినామంటే
గత కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్నటువంటి మహిళా సంఘాల యొక్క పురోగతి, మహిళల యొక్క ఆర్థిక ప్రగతే ఈరోజు మన రాష్ట్రము కొంత మరి ముందంజలోకి రావడానికి ఆనాడు ఏర్పాటు చేసుకున్నటువంటి మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకొని మహిళా గ్రూప్ సమావేశాలకు వస్తే మేము విన్నాం చాలాసార్లు, మహిళలకు ఎందుకు బయటికి పోవడం, ఎందుకు మీరు మీటింగ్లో పోతున్నారు, మీరు ఎందుకు బ్యాంకులకి వెళ్తే సంతకం పెట్టడం అవసరం, మీరు ఎందుకు అక్షర జ్ఞానము, మీరు రాత్రిపూట స్కూళ్ళకి ఎందుకు పోతున్నారు, ఇట్లాంటి అనేక రకాలుగా పడనటువంటి వాళ్ళు, లేదా కొంత మూఢత్వంలో ఉండేటువంటి భావజాలంతో మరి మేల్ డామినేషన్, మగ పెత్తనం, నేనే సంపాదించాలి, నువ్వు ఇంటికాడు ఉండాలి, ఇట్లా, లేదా నువ్వు బయటికి పోవద్దు, నువ్వు గడప దాటికి బయటికి వెళ్ళొద్దు, బ్యాంకుల కాడికి వెళ్ళొద్దు. బ్యాంకుల కాడికి వెళ్ళి ఇంటికి వస్తే కూడా ఇంట్లో వేధింపులు ఉండేది, చూసేది మేము. ఎందుకు గొడవ అంటే బ్యాంకు పోయింది పొద్దున్న కనుక, ఇప్పుడు వచ్చింది, అక్కడ ఏం చేసిందో ఏం కథో, ఇట్లాంటి మాటలు మనం వినేది. అంటే అవన్నీ అధిగమించి లాస్ట్కు మనం వెనుకకు చూస్తే మన మగవాళ్ళు ఇంట్లో పిల్లల చదువు కోసం కావచ్చు, వ్యవసాయం కోసం కావచ్చు, ఒక ఇల్లు నిర్మాణం కావచ్చు, ఒక ఇంట్లో ఫంక్షన్ కోసం కావచ్చు, మీ మహిళా గ్రూప్ దగ్గర ఏమన్నా ఉంటే లోన్ తీసుకో, మీ మహిళా గ్రూప్ ద్వారా తీసుకురా, తర్వాత మనం నెల నెల కట్టుకుందాం అంటే ఒక పాజిటివ్, ఒక మంచి ఆలోచన కూడా వాళ్ళలో వచ్చింది. అంటే మా మహిళలు అంటే మా కుటుంబానికి ఒక ఆధారం, ఆర్థిక ప్రగతి, ఆర్థికంగా ఆధారం. కాబట్టి ఎవరి దగ్గరో తీసుకొని మనం పరువు పొడగొట్టుకొని, వాళ్ళు మైక్రో ఫైనాన్స్ వాళ్ళు మన పరువు తీస్తారు, రోడ్ల మీద వేస్తారు, ఇంట్లో వస్తువులను బయటికి పట్టుకపోతారు, ఏమేమో చేస్తారు. సమాజం ముందు మనం తలదించుకునే పరిస్థితి లేకుండా ఇవాళ స్త్రీ నిధి అనేది ఇంత గొప్ప ప్రగతికి కారణమైంది. మరి దాన్ని మనం ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని తెలియజేస్తూ, ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, ప్రైవేటు వద్దు, ప్రభుత్వమే ముద్దు. అందుకనే మైక్రో ఫైనాన్స్ అస్సలే వద్దు. ప్రభుత్వము, అదేవిధంగా స్త్రీనిధి కానీ బ్యాంకర్స్ ద్వారా కానీ ప్రభుత్వం ఇప్పుడు మనం ఎలాంటి వడ్డీ లేకుండా మరి వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో 350 కోట్ల రూపాయలు పాతవి కూడా కొన్ని బకాయిలు చెల్లించినటువంటి పరిస్థితి. కాబట్టి తప్పకుండా, అంటే ఇది పొలిటికల్ డయాస్ కాదు, బట్ కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా ఓరియంటెడ్ పార్టీ. ఎందుకంటే ఇందిరాగాంధీ గారి కాడ నుంచి ఈరోజు సోనియా గాంధీ గారు మరి మహిళల్ని ఎంకరేజ్ చేయడంలో, మహిళా గ్రూపులను తీసుకురావడంలో, మహిళా నాయకత్వాన్ని, మహిళల యొక్క ఆర్థిక ప్రగతిని చేయాలని ఆకాంక్ష పెట్టుకొని మరి మొన్నటి ఎన్నికలలో కూడా మేము కొన్ని వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇంట్లో గ్యాస్ బండ ప్రాబ్లం కూడా మహిళలకే ఉంటుందని 500కే గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం కానీ, తర్వాత ఇంట్లో కరెంటు, ఇంటి వస్తువులకు సంబంధించి ముఖ్యంగా కరెంటు కూడా 200 యూనిట్ల ఫ్రీ కానీ, ఇవన్నీ ఇంకా కొన్ని 2500 స్కీమ్ కానీ తప్పకుండా ఇచ్చిన ప్రతి మాట మేము నిలబెట్టుకుంటాం. ఒక్కొక్కటి స్టార్ట్ చేసినాం, నిలబెట్టుకుంటాం. కానీ కొంత బాధ అనిపిస్తుందంటే, మహిళలు ఈరోజు బయటకు వస్తే కొంతమంది తట్టుకోలేక, అది పొలిటికల్గా ఏమన్నా ఉంటే పొలిటికల్గా మహిళలు ఉచితంగా బస్సులలో పోతారు, గలీజ్గా తయారవుతున్నారు, వీడియోలు పెట్టిస్తున్నారు. కొంతమంది ప్రత్యేకంగా సిటీలలో పోతున్నారు, ఉట్టిగానే తిరగడానికి పోతున్నారు. తిరగడానికి ఉట్టిగా బస్సు ఎక్కి 200-300 కిలోమీటర్లు వరంగల్ నుంచో లేకుంటే ఆదిలాబాద్ నుంచో ఉట్టిగానే వస్తారా? ఆ రోజు వాళ్ళ పని పోతుంది. వాళ్ళ బస్సులో కూర్చుంటే కూడా మన నడుము నొప్పి వస్తుంది గంటలు గంటలు. ఏదో పని ఉంటేనే కదా పిల్లల దగ్గర చూడడానికో, లేదా దేవుని కాడికో, లేదా కుటుంబాలను చూసుకోవడానికే పోతారు. కొంతమంది ఇవాళ ఈ మధ్య చూస్తే ఖాళీగా కూర్చొని అట పండ్ల పూలను వేసుకొని పోతారు. కొన్ని వీడియోలు, ఆ బస్సు ఏదో చూద్దామంటే బస్సు దొరుకుతలేదు, నెంబర్ దొరుకుతలేదు, ఆ మనిషి ముఖం చూద్దామంటే మనిషి ముఖం కూడా దొరుకుతలేదు. ఇట్లా పెడుతురు, ఇట్లా తోమిస్తారు, ఆ వీడియో పెడుతురు. చూడు ఈ బస్సు పెట్టడం మూలంగా వీళ్ళు ఎట్లా అయినారు అంటారు. బస్సులో కూర్చొని ఒక ఎరో ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా. సరే ఖాళీగా కూర్చున్నా, ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో. అదేమన్నా తప్ప? అల్లం వెల్లిపాయ తీస్తే తప్ప? అది కూడా తప్పుగా చూపించారు. అదేవిధంగా అల్లికలు చేసుకుంటారు. మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం, ఇప్పుడు కూడా అదొక ఆధారం. ఒక 2-3 గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే 4 గంటలు 5 గంటలు జర్నీ. మరి ఆమెకు ఒక పని ఇంటికాడ ఉంటే ఆ పని చేసుకునేది, ఇటు 2 పనులు అయితే అని చేసుకున్నదేమో. అట్లాంటివన్నీ కూడా చేసి అసలు బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమందిని తీసుకొస్తారు. ఇది మీరు ఆలోచించాలి. ఇష్టం లేని వాళ్ళు మేము ఎక్కొద్దు అనుకుంటే ఎక్కొద్దు. కానీ ఇప్పుడు నీ బిడ్డో కొడుకో అర్జెంట్ హాస్పిటల్ ఉన్నారు, లేదా హాస్టల్ ఉన్నారు, వాళ్ళకి ఏదో అపాయం వచ్చింది,
నీకు ఫోన్ వచ్చింది, నువ్వు ఉరకాలంటే నీ చేతిలో 2 రూపాయలు లేవు, మరి బస్సు అయితే స్పాట్గా బస్ టికెట్ పే చేయాలన్నా వద్దా? అవునా కాదా? మరి అది ఎక్కడో తీసుకొచ్చుకొని ఎక్కడి నుంచో పెట్టుకునేసరికి టైం పడుతుంది. ఆ లోపు మనకు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉండకపోవచ్చు. బస్ ఎక్కిన తర్వాత డబ్బులు లేవంటే మాత్రం బస్సు వాడు తీసుకోపోతాడా? తీసుకోపోతే ఆయన ఉద్యోగం పోతుంది. ఎన్ని ఉంటాయి. కాబట్టి ఇది ఇమీడియట్లీ అంటే తక్షణ రిలీఫ్ కోసం ఇది వాస్తవంగా వెంటనే ఒక మహిళ కష్టంలో ఉన్నా ఇబ్బంది ఉన్నా వెళ్ళాలన్నా మంచి అయినా చెడైనా అధికారంలోకి వచ్చిన 2వ రోజే సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా సోనియమ్మ ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తెలంగాణ ఇస్తా అని ఆమె బర్త్డే సందర్భంగా చెప్పింది. ఆ మాట కూడా ఆమె నెరవేర్చుకుంది. కాబట్టి ఇవి కూడా మనం చేయాలని మొదలు పెట్టడం జరిగింది. సో ఇట్లా కూడా కొంత అవే అంటే అట్లా మాట్లాడుతున్నారు. అందుకే మాకు ఒక మహిళలుగా మేము అదే అంటాం అసెంబ్లీలో కానీ బయట, అరే మహిళలకు పెడితే ఎందుకయ్యా ఇంత ఆక్రోశము? ఇప్పుడు మంచి చెడు అనేది అలా వ్యక్తిగత ప్రవర్తన మీద ఉంటుంది. బస్సు ఫ్రీగా పెడితేనే చెడ్డోళ్ళు అయిపోతున్నారు, తిరుగుబోతులు అవుతున్నారు అనేది ఇట్లాంటి కామెంట్స్ ప్రత్యేకంగా కొన్ని యూట్యూబ్ వాళ్ళు తయారు చేసుకొని పెడుతున్నారు. మీలాంటి మహిళా లోకం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా ఈరోజు మనము స్త్రీనిధి అంటే మహిళల యొక్క ఆర్థిక భద్రత. ఆర్థికంగా మనం బాగుంటే ఎంతటి స్థాయికైనా మనం ఎదగడానికి మనకు ఒక వెన్నుముక లాంటిది. ఆర్థికంగా డబ్బు లేకుంటే, మన చేతుల చిల్లి గవ్వ లేకుంటే మన ఇంట్లో అవసరాలు తీర్చుకోలేము, మన పిల్లల్ని మంచి చదువులు చదివించుకోలేము, మన పిల్లలకు కావలసిన వస్తువులు కొనించలేము, లేదా మనం మంచి ఇల్లు కట్టించుకోలేము. ఒకప్పుడు వచ్చినాయంటే మనం ఎక్కడైనా కూలీ పని చేసుకొని వచ్చి ఈ మన దగ్గర దాచుకున్న తీసుకొని ఊరికి సారా కొట్టుకానో ఇంకొకనో ఖర్చు పెట్టేది. కానీ ఈరోజు అలాంటిది కాకుండా ఒక రెస్పెక్ట్ కొంత, అరే మీరు మహిళా సంఘాల ద్వారా మాకు ఇవ్వండి అనే ప్రతిదానికి ఒక జీవన ఆధారం ఈ ఆర్థిక స్త్రీనిధి, మహిళా సంఘాలు, సెర్ప్ సంస్థలు ఇవన్నీ కూడా ఎంతో గొప్పగా ఎదగడానికి మీలాంటి వాళ్ళందరూ కూడా మరి గ్రామీణ స్థాయిలో మహిళల్ని చైతన్యవంతం చేస్తూ 64 లక్షల మందికి చేర్పించడం జరిగింది. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మేడం కానీ, దివ్య మేడం కానీ, అదేవిధంగా మన లోకేష్ సార్ కానీ చెప్పడం, మన విద్యాసాగర్ గారు కూడా, మరి అదేవిధంగా జాన్సన్ గారు, తర్వాత ఇందిరా సరస్వతి వారు కూడా వారి వారి యొక్క అనుభవాలను అవన్నీ చెప్పడం జరిగింది. ఇవి ఆర్థిక ప్రగతి డబ్బుతో పాటు సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్. 64 లక్షల మంది మనం మహిళలు ఉన్నాం, కొంచెం కొంచెం ఆర్థికంగా ముందుకు వస్తున్నాం. కానీ ఎక్కడికన్నా వెళ్ళి ఫ్రీగా ఇంటికి పోవాలంటే ఒక సెక్యూరిటీ, ఒక రక్షణ అనేది కూడా చాలా వేధిస్తున్నటువంటి సమస్య. ఇది ఒక హైదరాబాదునో ఒక అడవి గ్రామాల్లో కాదు, నిన్న పశ్చిమ బెంగాల్లో కానీ, మొన్న మన దగ్గర కానీ, లేదా ఇంకొకడ ఢిల్లీలో కానీ, ఇట్లా ప్రతి చోట మహిళల మీద అత్యాచారాలు, పని చోట వేధింపజేయడము. ఇక్కడ ఒక మీరు వచ్చిర్రు, ఒక పని ప్రదేశం, మనకు తెలిసిన వ్యక్తి అని నైట్ ఎంట వెళ్తాం, కానీ వాళ్ళ దుర్బుద్ధి మనల్ని ఇబ్బంది పెట్టి రేపులు చేసి మర్డర్లు చేసే కాడికి వస్తే మరి ఎక్కడ సెక్యూరిటీ ఉంటుంది? మొన్న పశ్చిమ బెంగాల్లో కూడా జరిగింది. అమ్మాయి అందరితో కలిసి మన లైబ్రరీ రూమ్లో కాన్ఫరెన్స్ హాల్లో చదువుకొని అంతా చేసుకొని ఆమె ఒక్కతే ఆడ ఉంది. ఇంకా ఇది మనదే కదా హాస్పిటల్ అనుకొని, కానీ ఒక సెక్యూరిటీగా ఉండేటువంటి వ్యక్తి వచ్చి రేప్ చేసి చంపేశారు. ఈ మధ్యకాలంలో ఒక దగ్గర సొంత తండ్రి ఇంకా అక్కడ వచ్చి పోలీసులు అయితే రోజు కాపలా గాయలేము కదా. అందుకోసం మన మహిళా శక్తి, మన మహిళా సంఘాలు ఖచ్చితంగా ఇందాక దివ్య గారు అన్నట్టుగా ఒక బటన్ నొక్కితే రాష్ట్రమంతా మెసేజ్ వెళ్ళేటట్టుగా మహిళలకు భద్రత మీద కూడా ఈ మన మహిళా సంఘాలు యాక్టివ్గా పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన సమాజ భవిష్యత్తు కోసం. అందుకనే మహిళల యొక్క భద్రత ఏంటిది? ఆర్థిక భద్రత ఉండాలి, సామాజిక భద్రత ఉండాలి. మన చేతిలో 4 రూపాయలు ఉండాలి, మనం మంచిగా ఉన్నతంగా ఉండాలి, మన పిల్లలను భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దాలి, మంచి ఇంట్లో ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి ఆరోగ్యం ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే మన చేతిలో 4 రూపాయలు ఉండాలి. ఇవన్నీ ఉన్నాక కూడా మనము ఫ్రీగా మన ఇంట్లోనే మనం తిరగలేము, మన పిల్లల్ని కూడా ఇంట్లో వదిలిపెట్టి పోలేము. బయట ఇక్కడికి వచ్చి ఇక్కడ నా బిడ్డ ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎట్లుందో, పక్కింటోళ్ళు ఏమంటారో, బయటికి స్కూల్కి పోయి వచ్చిందో రాలేదో, కాలేజీకి పోయి వచ్చిందో రాలేదో అనేటువంటి ఈ యొక్క అభద్రతా భావం చాలా మన మైండ్ని కూడా ప్రశాంతంగా ఉండనియదు. కాబట్టి ఈ సమాజంలో ఆర్థిక భద్రతతో పాటు
మరి సామాజిక భద్రత, సామాజిక రక్షణ కూడా. నేను కన్నది ఒక ఆడ కూతుర్నే. ఇవాళ ఆడవాళ్ళు లేకుంటే సృష్టి లేదు, ఈ సమాజం లేదు. కాబట్టి ఆడవాళ్ళను గౌరవిద్దాం. విధానాలతోటి మన మహిళా సంఘాలు కూడా భవిష్యత్తులో ప్రతి చోట ఒక అవేర్నెస్ లాగా మనం తీసుకురావాలి. ఇప్పుడు కొంతమంది చేసినాక 2-3 ఎన్కౌంటర్స్ కూడా మన దగ్గర జరిగినాయి. మార్పు వచ్చిందంటే రాలే. ఇవాళ దిశది కానీ, లేకుంటే ఇక్కడ చైత్రది కానీ అయినాకైంది, వరంగల్లో కానీ మెడికల్ స్టూడెంట్స్ సంబంధించి అయింది. కాబట్టి తరగతి గదులలో మనం కూర్చున్న కాడ మన మనం కన్న పిల్లలకు ఇలాంటి శిక్షణ, ఇలాంటి మంచి బుద్ధులు, మంచి అవగాహన ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన 64 లక్షల సభ్యులుగా ఉన్నటువంటి మీ అందరి మీద కూడా, తల్లుల మీద ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఇంకా మనం చూసినప్పుడు మరి మహిళలకు సంబంధించి చాలా కార్యక్రమాలను కూడా ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి 12వ తారీఖు మార్చి 12వ తారీఖు నాడు 1,00,000 మంది మహిళలతోటి, వాస్తవానికి వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఒక నినాదం తీసుకున్నారు, మహిళలను లక్షాధికారులను చేస్తా అని. అదే నినాదంతో వారు పావుల వడ్డీ స్కీమ్ తీసుకురావడం జరిగింది. సరే, కొంతకాలం సక్సెస్ అయింది, కొంతకాలం ఇబ్బందులు అయినాయి. కానీ ఇప్పుడు ఒక ఉద్యమంలాగా మహిళల యొక్క ఉద్యమాన్ని, ఉత్సాహాన్ని ఒక ఉద్యమంలాగా నడిపియాలి. 1,00,000 మంది మహిళలను మహిళా సంఘాలలో చేర్పించాలి. ఆ 1,00,000 మంది మహిళల్ని మరి కోటీశ్వర్లుగా చేయాలి అనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈనాటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరి నమ్మకం మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది, చీకు చింత ఇబ్బంది ఉండదు, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, సమాజం అంతా బాగుంటుంది. ప్రతి ఒక్కరి కుటుంబం కష్టాలలో, జబ్బులతోటి, ఆర్థిక ఇబ్బందులతో, రకరకాల గొడవలతో, మరి మానసిక కష్టాలతో ఉంటే సంతోషంగా లేనప్పుడు సమాజం సంతోషంగా ఉండదు. కాబట్టి సమాజం సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ మన కుటుంబాలని మనం సంతోషంగా పెట్టుకోవాలి. సమాజ సంతోషం ఉండాలంటే మహిళల యొక్క ప్రగతి అవసరమని సీఎం రేవంత్ రెడ్డి గారు రాగానే 1,00,000 మంది మహిళలతోటి 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకొని వారు మనం చేసే ఉత్పత్తులకు మనం కొన్ని తయారు చేస్తున్నాం మన మహిళా సంఘాల ద్వారా, ఎక్కడ అమ్ముకోవాలో తెలియడం లేదు. కాబట్టి శిల్పారామంలో మరి ఒక మార్కెటింగ్ వ్యవస్థ, ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఇప్పుడు ఆయన డెవలప్ చేయాలని చాలా, డెవలప్ అంటే ఒక దిక్కే పోయింది వాస్తవానికి. హైదరాబాద్ చుట్టుపక్కల ఇంకా ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ డెవలప్ చేస్తూ ఆ ప్రాంతాలలో మన గ్రామీణ మహిళలు కానీ, మన మెప్మాలో ఉన్నటువంటి మహిళలు కానీ తయారు చేసినటువంటి వస్తువులను అమ్ముకునేటువంటి సదుపాయం, మార్కెటింగ్ స్వేచ్ఛ, మార్కెట్ మరి సంబంధాలను పెంచాలని మార్కెట్ ఫెసిలిటీస్ కోసం కూడా వారు ఆలోచించడం జరిగింది. అదే కాకుండా మొదట వచ్చింది స్కీమ్ ఇంకొకటి, అమ్మ ఆదర్శ పాఠశాలలో. అమ్మ ఆదర్శ పాఠశాలలో కూడా